చాలామందిని అయ్యా ప్రభువుని అంగీకరించు అని అంటే 2 కారణాలు చెప్తాను. మొదటి కారణం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని నేను ఇంకా చాలా అనుభవించాల్సి ఉందండి, అనుభవించిన తర్వాత అప్పుడు నాకు మారు మనసు కలిగితే, అప్పుడు పశ్చాత్తాపడి అప్పుడు నేను రక్షణ తీసుకుంటాను అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండో వాళ్ళు ఎవరో తెలుసా? చివరి క్షణంలో రక్షణ తీసుకుంటే బాగుంటుందండి. ఎందుకో తెలుసా? చివరి క్షణంలో కూడా దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఏ విధంగా ఉంది? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క కల్వరిలో ఆయన ఆ యొక్క సిలువలో బలియాగం అవుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నేను జ్ఞాపకం చేసుకున్నానో లేదా? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? అక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆయన ఏంటి? గజ దొంగని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆయన ఏ చిన్న చితక తప్పులు చేసినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? అప్పుడు 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 ఆ చివరి క్షణాలు ఏవైనా ఉంటే ఆ చివరి క్షణాల్లో నేను మారుతాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు నీది, రేపు నీది కాదు అని అన్నాను. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు అని అన్నాను. ఆయన ఈరోజు వచ్చాడు అనుకోండి, ఈరోజే వచ్చాడు. ఈరోజు వస్తే నీ దగ్గరకు వచ్చిన తర్వాత, అయ్యా నేను ఇప్పుడు దాకా రక్షణ తీసుకోలేదండి, ఇప్పుడు దాకా పశ్చాత్తాపడలేదండి, ఇప్పుడు దాకా మారు మనసు పొందలేదండి, ఇప్పుడు దాకా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించలేదండి, ఈ క్షణంలో నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నన్ను తీసుకుని వెళ్ళిపోవా అని అంటే ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నావా? అక్కడ ఆ దొంగకి సమయం లేదు. ఇక్కడ నీకు బోల్డ్ అంత సమయం ఇచ్చాడు. నా జీవితం మట్టికి నేను చూస్తే 32 సంవత్సరాల వయసునిచ్చాడు. అంటే నా యొక్క సమయం ఎంత ఇచ్చాడు? 32 సంవత్సరాలు. 32 × 12 నెలలు అంత సమయం ఇచ్చాడు. ఈ సమయంలో ఆయన్ని అంగీకరించకుండా చివరి క్షణంలో ఆయన్ని అంగీకరిస్తే ఏమంటాడు తెలుసా దేవుడు? నీకు ఎంత సమయం ఇచ్చాను కదయ్యా, ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళలేను. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు నువ్వు అడిగితే ఆయన ఇదే సమాధానం చెప్తాడు. నీ ప్రాణం పోతే నువ్వు సమాధానం చెప్పడానికే ఉండవు. అర్థమైందా? ఆయన రాకడా, నీ ప్రాణం పోకడా, ఈ 2 విషయాల మధ్యలో జరగవలసింది ఆయన్ని అంగీకరించడం, పశ్చాత్తాపడడం, మారు మనస్సు కలిగి ఉండడం, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడం. ఈ 2 వాటి మధ్యలో నువ్వు అది అడగకపోతే, అది నీ జీవితంలో లేకపోతే ఈ 2 సందర్భాల్లో నువ్వు అడగలేవు. ఈ 2 సందర్భాల్లో నువ్వు అడగలేవు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? ఇదే మంచి తరుణం, ఇదే రక్షణ దినం. ఈరోజు నువ్వు జార విడుచుకుంటే మరొక రోజు నీ జీవితంలో ఉన్నదని చాలా సాఫ్ట్గా చెప్తున్నాను ఈ మాట. ఈరోజు నువ్వు జార విడుచుకుంటే మరుసటి రోజు నీ జీవితంలో ఉండదు. రక్షణ లేనటువంటి వాడివిగా నువ్వు మిగిలిపోతే, ఆయన రాకడ వచ్చింది, నువ్వు మిగిలిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? 2 పొలంలో పనిచేస్తున్నారు, దాంట్లో నువ్వు ఉండొచ్చు. 2లో ఒకడు నువ్వు ఉండొచ్చు. 2 పనిచేస్తూ ఉన్నారు పొలంలో. ఆయన రాకడ వచ్చింది, ఆయన వచ్చాడు, మధ్యాకాశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన రా అని అన్నాడు. పొలంలో చేస్తున్నటువంటి 2లో ఒకడు మాయం, ఇంకొకడు ఏం చేస్తాడో తెలుసా? ఆ నేల మీద పడి గడ 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 ఎందుకు 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 అని అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? 2 ఏమంటారు దాన్ని? తిరగల. 2 తిరగలు విసురుకుంటున్నారు, పక్కన మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవే ఏంటి రోజు కూర? బెండకాయ ఉండాలి, దొండకాయ ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఆయన రాకడ వచ్చింది. ఆ తిరగలి విసురుతున్నటువంటి ఒకళ్ళు లేచిపోయారు. ఈవిడ ఇంకా అలా తిప్పుతానే ఉంది. ఏది సడన్గా మాయమైపోయింది అని అనుకోవడమే. అక్కడ ఈ మాటలు మీకు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, కానీ వెళ్ళిపోయారు అని తెలియగానే వారు పడేటువంటి బాధ వర్ణనాతీతం.
దాని తర్వాత పడేటువంటి కష్టం ఉంటుంది, అది భరించలేనంత దౌర్భాగ్యంగా ఉంటుంది, భరించలేనంత గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే ఆ కష్టం పగవాడు కూడా అనుభవించలేడు. అంత కష్టపడవలసి వస్తుంది.